Hello students, welcome to ACE Online and welcome to Current Affairs session. So ఈ రోజు ఈ వీడియోలో మనం January 10th కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేయబోతున్నాం. లెట్ us start. సో నిన్న జనవరి 9th కదా మనకి ప్రవాసీ భారతీయ దివాస్ని మనం జరుపుకున్నాం. సో ఈ డేని మనం ఏమని పిలుస్తాం? యూజువల్గా NRI డే. సో జనవరి 9th కాల్డ్ యాజ్ NRI డే. ఎందుకు NRI డేగా జరుపుకుంటాం మనం? బికాస్ ఇదే టైంలో 1915లో మన గాంధీజీ గారు బాంబేకి రీచ్ అవ్వడం జరిగింది జనవరి 9th. సో 1893లో గాంధీ గారు సౌత్ ఆఫ్రికాకి వెళ్ళారు. అండ్ 1914లో సౌత్ ఆఫ్రికా నుంచి ఇంగ్లాండ్కి వెళ్ళారు. ఇంగ్లాండ్లో World War I జరిగింది. అక్కడ World War Iలో బ్రిటిష్కి సపోర్ట్ చేశారు ఆయన. తర్వాత అదే 1914 డిసెంబర్లో స్టార్ట్ చేస్తే జర్నీ ఇంగ్లాండ్ నుంచి 1915 జనవరి 9th బాంబే గాంధీ గారు రీచ్ అవ్వడం జరిగింది. సో ఆ డేని మన NRI డేగా జరుపుకుంటాం. ఎందుకంటే గాంధీ గారు సేమ్ విదేశాల్లో 20+ years ఉన్నారు కాబట్టి. ఎవరు స్టార్ట్ చేశారంటే వాజ్పేయి గారు స్టార్ట్ చేశారు. అంతమంది మనకి ఎవ్రీ ఇయర్ ఒక మీటింగ్ ఉండేదండి. ఎవ్రీ ఇయర్ మనకి జనవరి 8th నుంచి 10th వరకు మీటింగ్ ఉంటుంది. సో ప్రవాసీ భారతీయ దివాస్ మీటింగ్ అని ఒకటి ఉంటుంది. బట్ ఈ మధ్యన ఏం చేస్తారంటే అది 2 yearsకి ఒకసారి మార్చారు. సో 2 yearsకి ఒకసారి జరుగుతుంది. సో లాస్ట్ ఎప్పుడు జరిగింది సార్ అంటే 2023లో మనకి 17th ప్రవాసీ భారతీయ దివాస్ అనేది మధ్యప్రదేశ్ ఇండోర్లో జరిగింది. 2023 మధ్యప్రదేశ్ ఇండోర్ జరిగింది. ఈ ప్రవాసీ భారత్ దివాస్ ఆర్ NRI డేగా జరుపుకుంటాం. ఈ ప్రవాసీ భారతదేశం ఏ మినిస్ట్రీ జరుపుతుందంటే మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళు జరుపుతారు. అలాగే ఫిక్కీ కూడా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంటుంది. ఓకే, నెక్స్ట్ జనవరి 10th టుడే హిందీ దివాస్, వరల్డ్ హిందీ దివాస్కి మనం జరుపుకుంటాం. సో వరల్డ్ హిందీ దివాస్ ఈ ఇయర్ థీరీ ఏంటంటే హిందీ బ్రిడ్జింగ్ ట్రెడిషనల్ నాలెడ్జ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ట్రెడిషనల్ నాలెడ్జ్ ఉండాలి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉండాలి, అండ్ ఫర్ ది ప్రమోషన్ ఆఫ్ దిస్ వరల్డ్ హిందీ డే. యాక్చువల్గా హిందీ అంటే ఇప్పుడు డేని ఎందుకు జరుపుకుంటాం? మామూలుగా ఒక డేని ఎందుకు జరుపుకుంటాం అంటే చాలామందికి దాని గురించి తెలియదు కాబట్టి, ఐడియా ఉండదు కాబట్టి, ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి, ఒక ఆలోచన క్రియేట్ చేయడానికి మనం ఈ డేస్ అనేది జరుపుకుంటాం. మరి జనవరి 10th ఎందుకు జరుపుకోవాలంటే దానికి పెద్దగా సిగ్నిఫికెన్స్ అంటే ఏమీ లేదు. సో 1975లో మన ఇందిరా గాంధీ గారు అప్పుడు ఫస్ట్ వరల్డ్ హిందీ కాన్ఫరెన్స్ని జరిపారు. సో ఫస్ట్ వరల్డ్ హిందీ కాన్ఫరెన్స్ని ఇందిరాగాంధీ గారి టైంలో 1975లో ఈ డేట్ని జరిపారు. సో దాని తర్వాత మన్మోహన్ సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత ఆ జనవరి 10th ఈ వరల్డ్ హిందీ డేగా ఆర్ హిందీ దివాస్, విశ్వ హిందీ దివాస్గా ఫిక్స్ చేశారు. అంతమించి వేరే ఏం లేదు ఇక్కడ. సో ఈ థీమ్ గుర్తుపెట్టుకొని చాలు. నెక్స్ట్ హరిరామ్ ద్వివేది గారు ఒక గ్రేట్ హిందీ పోయెట్ అండి. సో గ్రేట్ హిందీ పోయెట్ ఇతను. సో కాశీలో పనిచేశారు ఇతను. సో గ్రేట్ హిందీ పోయెట్. సో చాలా గొప్ప పుస్తకాలు రాశారు అండ్ చాలా కవితలు కూడా రాశారు అతను చనిపోయాడు. సో గుర్తుపెట్టుకోండి. అలా ఇంకో ప్రముఖ గొప్ప వ్యక్తి చనిపోయారు. సో రషీద్ ఖాన్ అని చెప్పంటాం. సో మనకు గొప్ప లోటు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ కాలంలో అలాంటి మ్యూజిషియన్ చాలా అరుదుగా ఉంటారు. ఎందుకంటే మనకి మనకి మ్యూజిక్ 2 రకాలుగా ఉంటుంది. నార్త్ ఇండియాలో హిందుస్థానీ మ్యూజిక్ ఉంటుంది, సౌత్ ఇండియాలో కర్ణాటక మ్యూజిక్ ఉంటుంది. ఆ హిందుస్థానీ మ్యూజిక్లో గొప్ప వాళ్ళు చాలామంది ఉన్నారు. పండిట్ భీమ్సేన్ జోషి గారు మనం విన్నాం కదా. సో అలా రషీద్ ఖాన్ గారు చాలా ఎర్లీ ఏజ్లో 54-50 అనుకుంటారు ఆయన చనిపోయారు. సో మనకి ఈయనకు ఎగ్జామ్లో ఈయన గురించి అడిగే ఛాన్స్ ఉంటుంది. సో హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిషియన్ తరాన్ అనే ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ని యూజ్ చేస్తారు. అతను పాడే స్టైల్ వచ్చేసి రాంపూర్ సహాస్వాన్ ఘరానా స్టైల్ అనమాట. యాక్చువల్గా అతను యూపీ అండి, కానీ బెంగాల్కి వెళ్ళి బెంగాల్లో ఉంటున్నారు. అందుకని మమతా బెనర్జీ గారు కూడా మాట్లాడారు. సో మామూలుగా ఈ ఘరానా, రాంపూర్ సహాస్వాన్ ఘరానా అంటే ఏం లేదండి, ఈ హిందుస్థాన్ మ్యూజిక్లోని మనకి రకరకాల సింగింగ్ స్టైల్ ఉంటుంది. అంటే మన పాడే విధానాన్ని బట్టి ఉంటుంది కదా. అలా పాడే విధానాన్ని ఏమంటారు అంటే ఘరానా అంటారు అన్నట్టు. అలా ఆగ్రా ఘరానా, సో గ్వాలియర్ ఘరానా, లక్నో ఘరానా అని చెప్పి ఆ సింగింగ్ స్టైల్ని బట్టి దాన్ని ఘరానా అంటారు. సో అతనిది ఈ స్టైల్ అనమాట. ఈవెన్ హిందీలో కూడా చాలా సినిమాలో కూడా మై నేమ్ ఇస్ ఖాన్లో కానీ, జబ్ మీ ఎట్లు కానీ కొన్ని పాడారు. సో అద్భుతమైన మ్యూజిషియన్ అండ్ ఇట్ ఈస్ ద లాస్ట్ 2 years. సో రషీద్ ఖాన్ గారు. అలాగే పద్మశ్రీ అవార్డు వచ్చింది. దాంతోపాటు 2022లో గవర్నమెంట్ పద్మభూషణ్తో సత్కరించింది, థర్డ్ హైయెస్ట్ సివిలియన్ అవార్డు. అలాగే సంగీత నాటక కళా అకాడమీ అవార్డు కూడా రావడం జరిగింది. రషీద్ ఖాన్ గారు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ జర్మన్ ఫుట్బాల్ లెజెండ్ ఫ్రాంచ్ బెకనోవర్ డైస్, ఇతను చనిపోయాడు. సో
స్పోర్ట్స్ కింద అడిగితే అడగవచ్చు అనమాట. ఏం లేండి, ఎవరినైనా చనిపోతే చనిపోయిన వాళ్ళ పేరు ఇచ్చి వాళ్ళ కంటే అడగచ్చు, లేదా వాళ్ళ యొక్క వర్క్ బ్యాక్గ్రౌండ్ అడిగే ఛాన్స్ ఉంటుంది. సో ఇందు ముందుకు ఆయనే పోయేటు రషీద్ ఖాన్ గారు మ్యూజిషియన్, ఈయన వచ్చేసి ఫుట్బాల్ జర్మనీ కంట్రీ వెస్ట్ జర్మనీ తరఫున ఆడాడు. వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ అని చెప్పచ్చు, అందుకే మనం చెప్తున్నాం. ఈయన ఒక స్పెషాలిటీ ఏంటంటే ఇతను వరల్డ్ కప్ గెలిచాడు, యాజ్ ఎ ప్లేయర్గా వరల్డ్ కప్ గెలిచాడు, యాజ్ ఎ కోచ్గా వరల్డ్ కప్ గెలిచాడు. అదే ట్విస్ట్ అనమాట. సో పీలకు కూడా చాలా ఇష్టం. ఇప్పుడు ఇండియాలో మనకి ధోని గారు ఉన్నారు, సచిన్ గారు ఉన్నారు. సపోజ్ నెక్స్ట్ ధోని గారు సచిన్ గారు అండ్ కోచ్ అయిపోయి ఆ టైంలో మనం వరల్డ్ కప్ సాధించడం అనుకో, వాళ్ళ ఒక చరిత్ర ఉంటుంది యాజ్ ఎ ప్లేయర్, యాజ్ ఎ కోచ్ అని చెప్పేసి. అది నెక్స్ట్ వచ్చి ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ తెషరింగ్ టొబాగో విన్స్ భూటాన్ జనరల్ ఎలక్షన్స్. సో భూటాన్లో జనరల్ ఎలక్షన్ జరిగాయి, ఆయనే అంతకుముందు ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్గా పనిచేశారు, ఆయన పార్టీ ఇప్పుడు గెలిచిందనమాట. సో భూటాన్ డెమోక్రాటిక్ పార్టీ అంటారండి, ఈ భూటాన్ డెమోక్రాటిక్ పార్టీ అనేది గెలిచింది. ఇంకా అఫీషియల్ డిక్లరేషన్ మరి రావాల్సి ఉంది. సార్ భూటాన్లో కింగ్ ఉంటారు కదా, మరి ప్రైమ్ మినిస్టర్ అడగచ్చు. ఎస్, భూటాన్లో కింగ్ ఉంటారు, దాంతోపాటు ప్రైమ్ మినిస్టర్ కూడా ఉంటారు. సో 2008 నుంచి వీళ్ళు ఒక ఎలక్షన్స్ పెట్టాలి, ఒక డెమోక్రాటిక్ గవర్నమెంట్ అని చెప్పి వాళ్ళు అనుకొని సెట్ చేశారు. మనకి ఎలాగైతే ఇక్కడ అసెంబ్లీ, అలాగే మనకి ఇక్కడ ఎలాగైతే పార్లమెంట్, లోక్సభ, రాజ్యసభ ఉంటుందో అక్కడ కూడా రెండు ఉంటుందండి. ఒకటి వచ్చేసి నేషనల్ కౌన్సిల్ అంటారు. సో నేషనల్ కౌన్సిల్ లైక్ రాజ్యసభ అనమాట. అలాగే నేషనల్ అసెంబ్లీ ఉంటుంది, నేషనల్ అసెంబ్లీ ఉంటుంది. ఈ నేషనల్ అసెంబ్లీ అవుతుందో ఈ నేషనల్ అసెంబ్లీ నియర్ లైక్ దట్ 47 సీట్స్ అలా ఉంటాయి. అండ్ వీళ్ళ ఈ భూటాన్ డెమోక్రాటిక్ పార్టీకి 30 సీట్లు వచ్చినాయి. సో ఇలాగే లోక్సభ ఉంది, అక్కడ అసెంబ్లీ ఉంది, నేషనల్ అసెంబ్లీ. మనకి రాజ్యసభ ఉంది, వాళ్ళకి నేషనల్ కౌన్సిల్ ఉంది. ఓకే, సో భూటాన్ మనకు తెలుసు కదా, హ్యాపీయెస్ట్, వన్ ఆఫ్ ది టాప్ హ్యాపీయెస్ట్ కంట్రీగా మనం పిలుస్తాం. మనం జీడిపి యూస్ చేస్తే, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ యూస్ చేస్తే వాళ్ళు గ్రాస్ హ్యాపీనెస్ అనేది యూస్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో లెట్ us see. సో అడిగే ఛాన్సెస్ 100% ఉంటుంది. ఓకే, నెక్స్ట్ గాబ్రియల్ అటల్ బికమ్స్ ఫ్రాన్స్ యంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్. ఈయన ఏజ్ వచ్చేసి 34 అండి, సూపర్ కదా. సో 34 ఏజ్కి ప్రైమ్ మినిస్టర్, అంత పెద్ద ఒక వన్ ఆఫ్ ది పవర్ఫుల్ కంట్రీ ఇన్ ది వరల్డ్, ఆ ఫ్రాన్స్కి ప్రైమ్ మినిస్టర్ అవడం అంత ఈజీ ఏం కాదు, బట్ ఆయన అయ్యాడు. ఓకే, అండ్ ఇంకోటి వచ్చేసి ఫ్రాన్స్కి ప్రెసిడెంట్ ఉంటాడు, ప్రెసిడెంట్ వచ్చేసి ఫస్ట్ పొజిషను, అండ్ ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి సెకండ్ పొజిషన్ అనమాట. ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఈజ్ ఓపెన్ డిక్లేర్ దట్ ఈ వాజ్ అ గే అనమాట. ఒక పొలిటీషియన్ ఓపెన్గా గే డిక్లేర్ చేయడం అనేది ఒక రకంగా అంటే దాన్ని ఏమంటారు, మామూలుగా అంత ఈజీ కాదు, ఇప్పుడు ఆయన డిక్లేర్ చేశాడు. సో ఎవ్రీ ఇండివిజువల్ హ్యాస్ దర్ ఓన్ థింగ్, వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ఇట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అలాగే మనకి సో ఇంద్రమణి పాండే అంటారు. ఇంద్రమణి పాండే గారు ఈ భీమ్స్టెకర్ ఆర్గనైజేషన్ ఉంటుంది కదా, భీమ్స్టెకర్ ఆర్గనైజేషన్కి సెక్రటరీ జనరల్గా అపాయింట్ చేయబడ్డాడు. సో ఈ క్వశ్చన్ అడగకపోయినా కానీ మనకి ఇప్పుడు కరెంట్ అఫైర్స్ బేస్డ్ ఇన్ఫర్మేషన్ మనకి చాలా ఇంపార్టెంట్ కదా. సో ఇప్పుడు అడిగితే మనం చెప్తాం, సో భీమ్స్టెక్ ఇంద్ర అని చెప్పేసి, ఇంద్ర భీమ్స్టెక్ గుర్తుపెట్టుకుంటాం. ఈ భీమ్స్టెక్ అంటే ఏంటి? ఇట్స్ అన్ ఆర్గనైజేషన్. ఒక G20, ఒక G7, ఒక సార్క్ ఎలాగైతుందో, సో భీమ్స్టెక్ కూడా ఒక ఆర్గనైజేషన్. సో ఆర్గనైజేషన్ పేరు వచ్చేసి బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నాలజికల్ ఎకనామికల్ కోఆపరేషన్, భీమ్స్టెక్ అంటారు. ద కంట్రీస్ విచ్ ఆర్ డిపెండింగ్ ఆన్ బే ఆఫ్ బెంగాల్. ఇక్కడ చూస్తే ఇండియా ఉంది, నేపాల్ ఉంది, భూటాన్ ఉంది, బంగ్లాదేశ్ ఉంది, మయన్మార్ ఉంది, దాంతోపాటు లాస్ట్గా జాయిన్ అయిన థాయిలాండ్ కూడా ఉంది. సో ఈ భీమ్స్టెక్ హెడ్ క్వార్టర్ వచ్చేసి మనకి బంగ్లాదేశ్ ఢాకాలో ఉంటుంది. సో 1996-97 ఆ టైంలో ఈ భీమ్స్టెక్ అనేది స్టార్ట్ చేశారు. సో 2022లో మనకి ఒక మీటింగ్ జరిగింది, అది శ్రీలంకలో జరిగింది, అది వర్చువల్గా జరిగింది. సో 2022 దాని తర్వాత సో మళ్ళీ ఎప్పుడు మీటింగ్ జరుగుతుందంటే మనకి క్లారిటీ అయితే లేదు. జస్ట్ భీమ్స్టెక్ అబ్రివేషన్, భీమ్స్టెక్లో కంట్రీస్ ఎవరు మెంబర్గా ఉంటారో అది ఒకసారి చూసుకోండి. ఓకే, నెక్స్ట్ నేషనల్ కళా ఉత్సవ్ 2023 ఇది ఒక నేషనల్ లెవెల్ ఫెస్టివల్. మినిస్టర్ గారు ఇనాగ్రేషన్ చేశారు ఢిల్లీలో. అంటే మనకి నేషనల్లో మన కల్చర్ని పెంపొందించడానికి రకరకాల మ్యూజిక్, డ్యాన్స్ కాంపిటీషన్స్ పెడతారు, దాన్ని బట్టి ప్రైజ్ ఇస్తుంటారు. సో అది నేషనల్ కళా ఉత్సవ్ 2024 విచ్ హ్యాపెండ్ ఇన్ ఢిల్లీ. ఓకే, నెక్స్ట్ ఇంటర్నేషనల్ పర్పుల్ ఫెస్టివల్ గోవా 2024. సో ఇంటర్నేషనల్ పర్పుల్ ఫెస్టివల్ 2024 గోవాలో జరిగింది. సో ఈ పర్పుల్ ఫెస్టివల్ ఏంటి అంటే స్పెషాలిటీ ఏంటి, మామూలుగా కలర్తో ఫెస్టివల్ ఏంటి? ఈ ఫెస్టివల్ ఎవరి కోసం అంటే దివ్యాంగుల కోసం అండి. ఎవరైతే మనకి ఇప్పుడు ఈ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ ఉన్నారో ఆ దివ్యాంగుల కోసం పెట్టిన ఫెస్టివల్ అని చెప్పవచ్చు. సో మనకి పర్పుల్ ఫెస్టివల్. సో ఈ మధ్యన పర్పుల్ బాగా ఫేమస్ అయింది. బ్లాక్ కలర్ వా, రెడ్ కలర్ వా అండ్ పర్పుల్ మై ఫేవరెట్ అని చెప్పేసి అది ఫేమస్ అయింది. దానివల్ల మనకైతే ఏం యూజ్ లేదు, కానీ ఇది కనుక గుర్తుపెట్టుకుంటే మనకి ఎగ్జామ్లో మార్క్ వస్తుంది. సో మై ఫేవరెట్
పర్పుల్. ఓకే, బికాస్ ఎగ్జామ్లో క్వశ్చన్ వస్తుంది కాబట్టి. అలాగే ఆరెంజ్ ఫెస్టివల్ ఉంటుంది. ఆరెంజ్ ఫెస్టివల్ మనకి మన ఏంటి నాగాలాండ్లో జరుపుకుంటారు. ఆరెంజ్ ఫెస్టివల్ అది ఆల్రెడీ లాస్ట్ టైం నేను చెప్పాను, ఎగ్జామ్లో అడిగాడు. ఆరెంజ్ ఫెస్టివల్ నాగాలాండ్. పర్పుల్ ఫెస్టివల్ గోవా, అండ్ దట్ ఈస్ ఫర్ ఫిజికల్ డిజేబుల్ పీపుల్, ఛాలెంజర్ పీపుల్. నెక్స్ట్ నీలగిరీస్ బదగాస్ ట్రైబ్. ఇది ఒక ట్రైబ్ అండి, న్యూస్లో ఉంది. మామూలు కొంచెం ట్రైబల్ న్యూస్లో ఉంటారు, క్వశ్చన్ అడుగుతున్నారు అన్నట్టు, అంత మించి వేరేం లేదు. సో ఈ టైంలో వాళ్ళకి ఊటీ ఇలాంటి ప్రాంతాల్లో ఫెస్టివల్ జరుపుకుంటూ ఉంటారు. సో ట్రైబల్ ఫెస్టివల్ ట్రైబ్స్ వచ్చేసి బడగాస్ ట్రైబల్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. సో వాళ్ళు కూడా కొన్ని కాంట్రవర్సీస్ ఉన్నాయి, ఎస్టీలో చేర్చాలా వద్దా అని చెప్పేసి. లోకల్ వాళ్ళు వద్దా అంటున్నారు, వీళ్ళేమో చాలా అంటే వీళ్ళు లోకల్ కాదు, వీళ్ళు ఎక్కడి నుంచో మైగ్రేట్ వచ్చారని కొంతమంది, మేము లేట్గా వచ్చి లేటెస్ట్గా వచ్చి అని చెప్పి వీళ్ళు, కొన్ని ఇష్యూస్ జరుగుతున్నాయి. బట్ రిమెంబర్ దట్ ద బడగాస్ ట్రైబల్ ఇన్ తమిళనాడు, దట్ యూ హ్యావ్ టు బి రిమెంబర్. నెక్స్ట్ ఫస్ట్ మీటింగ్ ఆఫ్ ఇన్లాండ్ వాటర్వేస్ డెవలప్మెంట్ కౌన్సిల్. సో ఇన్లాండ్ వాటర్వేస్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఫర్ ది ఫస్ట్ టైం మీటింగ్ జరిపింది. సో అడిగే ఛాన్స్ ఉంటుంది. ఈ మీటింగ్ ఎక్కడ జరిగింది అంటే మనకి కోల్కతాలో జరిగింది. మీటింగ్ కోల్కతాలో జరిగింది. ఏంటి సార్ ఇదంటే, మనకి మామూలుగా ట్రేడ్ చేయడానికి చాలా వేస్ ఉంటాయి. సో మనకి రోడ్ వేస్ ఉంది, దాంతోపాటు ట్రైన్, అదే మన రైల్వేస్ అంటాం. దాంతోపాటు మనకి సముద్రంలో చేస్తాం మనం, షిప్పింగ్ ఉంటుంది, ఇలా కొన్ని వేస్ ఉన్నాయి. అండ్ ఎయిర్ వేస్ కూడా ఉంది. సో దాంతోపాటు మనకు ఇంకో పొటెన్షియాలిటీ కూడా ఉంది. ఏంటి? వాణిజ్యం, ట్రేడ్ చేయడానికి. ఆ పొటెన్షియాలిటీ ఏంటంటే ఇండియాలో మనకి న్యూమరస్ రివర్స్ అనేవి ఉన్నాయి. సో రివర్స్ ఉన్నాయి, దాంతోపాటు కెనాల్స్ ఉన్నాయి, దాంతోపాటు బ్యాక్ వాటర్స్ ఉన్నాయి. వాటి కూడా యూటిలైజ్ చేసేసుకుంటే మనకి కాస్త తక్కువ అయిపోతుందిగా. సో ట్రైన్, రోడ్డు కాకుండా వాటర్ ద్వారా మనం ట్రేడ్ చేయడం అన్నట్టు. సో అందుకని చెప్పేసి మనం వాటిని ఏమంటాం తెలుసు కదా. అందుకోసం వచ్చింది మనకి ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియాని ఏర్పాటు చేశారు. ఒకప్పుడు 1986 ఆ టైంలో ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేశారు. సో దాన్ని బేస్ చేసుకుని భారతదేశంలో ఎక్కడెక్కడ అయితే రివర్స్ ఉన్నాయో, కెనాల్స్ ఉన్నాయో, ఎక్కడ రివర్ ద్వారా, కెనాల్ ద్వారా ట్రేడ్ పాసిబిలిటీ ఉంటుందో వాటిని ఐడెంటిఫై చేశారు. మీకు తెలుసు, వాటిని ఇప్పుడు మనం నేషనల్ వాటర్ వేస్ అని పిలుస్తున్నాము. రఫ్గా తీసుకుని 106 వరకు మనకి వాటర్ వేస్ ఉంటాయి. సో ఒకసారి మీరు జాగ్రఫీ బుక్ ఓపెన్ చేసి ఆ వాటర్ వేస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, మన తెలంగాణలో వాటర్ వేస్ ఏమైనా ఉన్నాయా, మన ఆంధ్రలో వాటర్ వేస్ ఏమైనా ఉన్నాయా ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ న్యూ ఇండియా సమిట్ జరిగింది. ఇది ఎగ్జామ్ ఆడడానికి ఛాన్స్ ఉంటుంది. న్యూ ఇండియా సమిట్ వారణాసిలో జరిగింది. అండ్ ఇందాక ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ వీళ్ళు 45,000 crore రూపీస్ ఖర్చు పెట్టబోతున్నారండి. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో 45,000 crore రూపీస్ ఖర్చు పెడుతున్నారు బై 2047. దేని మీద ఖర్చు పెట్టబోతున్నారంటే రివర్ క్రూయిజ్ మీద ఖర్చు పెట్టబోతున్నారు. క్రూయిజ్ తెలుసు కదా, రివర్లో షిప్ ఉంటుంది. సో దాని మీద ఆల్మోస్ట్ మనకు ఓవరాల్గా 45,000 crore రూపీస్ని 2047లోగా ఖర్చు పెట్టబోతున్నారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దాంతోపాటు ఇంకోటి ఒక గైడ్ లైన్స్ కూడా వీళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. అదొక రోడ్ మ్యాప్ కూడా రిలీజ్ చేశారు. ఈ రివర్ టూరిజం సంబంధించి రివర్ క్రూయిజ్ రోడ్ మ్యాప్ 2047 అని చెప్పేసి ఒకటి కూడా రిలీజ్ చేశారు. ఓకేనా, అలాగే హరిత నౌకా గైడ్ లైన్స్ కూడా రిలీజ్ చేశారు. హరిత నౌక అని చెప్పేసి గైడ్ లైన్స్ కూడా రిలీజ్ చేశారు. సో దీనికి సంబంధించి ఇది గుర్తుపెట్టుకోండి. 45,000 crore రూపీస్ని 2047 వరకు రివర్ క్రూజ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నారు. సో ఎందుకంటే 2047 ఎందుకంటే మీకు తెలుసు అమృత్ కాల్. నెక్స్ట్, సో న్యూ ఇండియా సమిట్ అనేది వారణాసిలో జరిగిందండి. ఉత్తరప్రదేశ్ వారణాసిలో జరిగింది. ఓకే, న్యూ ఇండియా సమిట్ అనేది దీన్ని క్రెడే వాళ్ళు జరిపారు. ఈ న్యూ ఇండియా సమిట్లో మనకు కొన్ని రిపోర్ట్స్ వచ్చాయి. దానిలో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ రిపోర్ట్ ఏంటంటే MSME. సో మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజ్ దేశంలో ఎన్ని ఉన్నాయి, ఏ రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయని చెప్పేసి వచ్చిన రిపోర్టు అడగడానికి ఛాన్స్ ఉంటుందండి. సో CBRE సౌత్ ఏషియా ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు ఒక రిపోర్ట్ పబ్లిష్ చేశారండి. ఆ రిపోర్ట్ హెడింగ్ వచ్చేసి MSME అన్లీషింగ్ ద ఇంజైన్స్ ఆఫ్ ఎకనామిక్ ప్రాస్పెరిటీ అని చెప్పేసి. ఎందుకంటే మనకి జీడిపిలో మంచి కాంట్రిబ్యూషన్ ఇస్తున్నాయి MSME, ఎక్స్పోర్ట్లో మంచి కాంట్రిబ్యూషన్ ఇస్తున్నాయి MSME. సో అలాంటి దేశవ్యాప్తంగా మనకి 2.21 crore రిజిస్టర్డ్ MSME లెక్క ప్రకారం, అంటే ఉదయం పోర్టల్ కాకుండా మనం అలా మొత్తం దేశంలో ఇన్ని MSMEలు ఉంటే ఏ రాష్ట్రంలో ఎక్కువ ఉన్నాయంటే మహారాష్ట్రలో ఆల్మోస్ట్ 30 lakh అబోవ్ ఉన్నాయి, పర్సంటేజ్లో 17%. తమిళనాడు వచ్చేసి 10%, యూపీ వచ్చేసి మనకి 9%. అంటే ఏ రాష్ట్రంలో MSMEలు ఎక్కువ ఉన్నాయి? ఈ రిపోర్ట్ ప్రకారం మహారాష్ట్రలో ఎక్కువ ఉన్నాయి, 30 lakh అబోవ్ ఉంది, పర్సంటేజ్ వచ్చేసి 17% అన్నట్టు. ఓకేనా, రైట్. ఓకే, ఉదయం పోర్టల్ ఏం సార్ ఇది చెప్పాలంటే, ఉదయం పోర్టల్ అంటే ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసింది ఉదయం పోర్టల్ అనేది. ఈ ఉదయం పోర్టల్ దేనికి సంబంధించింది అంటే రిజిస్ట్రేషన్ సంబంధించింది. ఒక పర్సన్ కానీ ఎవరైనా సరే, ఒక అక్క కానీ, ఒక చెల్లి కానీ, ఒక తమ్ముడు కానీ అన్నట్టు ఒక పర్సన్ ఎవరైనా సరే ఒక MSMEని పెట్టాలనుకుంటే ఈ ఉదయం పోర్టల్లో మనం ఏం చేయొచ్చు, రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అడుగుతాడు ఎగ్జామ్లో.
నెక్స్ట్ వైబ్రెంట్ గుజరాత్ 10th సమ్మిట్. ఇది కామన్గా చాలా స్టేట్లో జరుగుతుంది. మన వైజాగ్లో జరిగింది, ఉత్తరప్రదేశ్లో జరిగింది. ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్స్ అనేవి ఇవన్నీ కూడా. సో ఓకే, 10th సమ్మిట్ గుజరాత్లో జరిగింది, వైబ్రెంట్ గుజరాత్. ఇది పెద్ద క్వశ్చన్ కాదు, కానీ మనకి ఈ మీటింగ్కి ఈ ముగ్గురు వచ్చారనమాట. మనకి ముగ్గురు వచ్చారు. మొజాంబిక్ ప్రెసిడెంట్ వచ్చాడు, ఈస్ట్ టైమర్ ప్రెసిడెంట్ వచ్చాడు, యుఏఈ ప్రెసిడెంట్ వచ్చాడు. ముగ్గురు ప్రెసిడెంట్స్ వచ్చారు. సో వాళ్ళు విజిట్ చేశారు. ఏదైనా ఎగ్జామ్ అడిగితే అడగచ్చామో తెలియదు మనకి. సో ప్రెసిడెంట్ ఆఫ్ టైమూర్ లెస్తే అన్నాం. లెస్తే అంటే ఇక్కడ ఏంటంటే ఈస్ట్ టైమూర్ అని మీనింగ్ అనమాట. సో ఈస్ట్ టైమూర్ ప్రెసిడెంట్ వచ్చాడు. దాంతోపాటు మొజాంబిక్ ప్రెసిడెంట్ వచ్చాడు. ఆఫ్రికన్ యూనియన్ మన G20 మెంబర్షిప్ ఇండియా వల్ల అయిందని చెప్పనే థ్యాంక్స్ కూడా చెప్పడం జరిగింది. అండ్ వీఆర్ గోయింగ్ టు మెయింటైన్ గుడ్ రిలేషన్స్ విత్ దెమ్. ఇప్పుడు ఇలాంటి మనం జాగ్రఫీ బుక్ ఓపెన్ చేయాలి అండ్ అట్లాస్ ఓపెన్ చేసి చూసుకోవాలి. ఎందుకంటే చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏ కంట్రీస్ న్యూస్లో ఉంటే ఆ కంట్రీ గురించి అడిగే ఛాన్స్ ఉంటుంది. అలా మనకి ఇప్పుడు ఈస్ట్ టైమూర్ అన్నాం కదా. సో ఇది వచ్చేసి ఇండియా, మయన్మార్, ఇది వచ్చేసి మలేషియా, ఇదంతా ఇండోనేషియా, ఇది వచ్చేసి మనకి ఆస్ట్రేలియా. ఈ ఇండోనేషియా ఆస్ట్రేలియా మధ్యలో ఇక్కడ చూసారా, ఇదే ఈస్ట్ టైమూర్ అంటారు. ఆ రిమైనింగ్ ఇంకో టైమూర్ని అది ఇండోనేషియా కంట్రోల్లో ఉంటుంది. సో ఈస్ట్ టైమూర్ ఇస్ ఇన్ స్మాల్ ఐలాండ్. ఇక్కడ బాండా సీ ఉంది అండ్ అరోఫోరా సీ కూడా ఉంది. ఓకేనా, రైట్. ఒకసారి చూసుకోండి, ఇక్కడ పప్పు న్యూ గినియా ఉంది. స్మాల్ నేషన్, వెరీ వెరీ స్మాల్ నేషన్. 1 కోటి జనాభా కూడా ఉండొచ్చేమో. తర్వాత మొజాంబిక్ అన్నాం. ఇది ఈస్ట్ ఆఫ్రికాలో ఉంటుంది మొజాంబిక్ అనేది. ఒకప్పుడు వాస్కో డి గామా ఇండియాకి వస్తున్నప్పుడు ఇటు నుంచి వచ్చిన విషయం మనకి తెలిసిందే. సో ఒకసారి జాగ్రఫీ చూసుకోండి. మొజాంబిక్, టాంజానియా బార్డర్, దాంతోపాటు జాంబియా బార్డర్, జింబాబే బార్డర్, సౌత్ ఆఫ్రికా బార్డర్, స్వాజిలాండ్ బార్డర్. ఓకే, బార్డర్. జస్ట్ లుక్ ఎట్ దట్. నెక్స్ట్, Article 142 cannot be invoked in favor of Bilkis Bano case. Convicts to allow them get out of the jail, Supreme Court. ఈ న్యూస్ మీద మనం 2 అంశాలు డిస్కస్ చేయాలి. ఈ న్యూస్ మీద ఒకటి ఆర్టికల్ 142 అయితే ఒకటి, దాంతోపాటు రెమిషన్ అని ఒకటి అండి. ఈ 2 మనం డిస్కస్ చేయాలి. ఆర్టికల్ 42 దాంతోపాటు రెమిషన్ కూడా మనం చూడాలి ఒకసారి. ఏంటి సార్ అంటే ఏం లేదు, ఈ కేసు చాలామంది తెలిసి ఉంటుంది. బిల్కిస్ బానో కేసు 2002 టైంలో మనకి గోద్రాలలో జరిగాయి, తెలిసిందే. మత ఘర్షణలు జరిగినాయి, గోద్రాలలో జరిగినాయి. అప్పుడు ఈ బిల్కిస్ బానో గారి మీద కొంతమంది గ్యాంగ్ రేప్ చేశారు. అండ్ పాపం తను ఆ టైంలో ప్రెగ్నెంట్ అంట. సో ఆ గ్యాంగ్ రేప్ విషయంలో ఎంక్వైరీ చేశారు పోలీసులు, కొంతమందిని అరెస్ట్ చేశారు. అండ్ కోర్టు కూడా జైలు శిక్ష చేసింది, జీవిత ఖైదు చేశారు. సో జీవిత ఖైదు అంటే తెలుసు కదా మనకి, లైఫ్ టైం ఇంప్రిజన్మెంట్ అంటే లైఫ్ టైం అంటే అండి. మా లైఫ్ టైం ఇంప్రిజన్మెంట్ అంటే చచ్చిపోయిన తర్వాత జైల్లో ఉండాలని అర్థం లైఫ్ టైం ఇంప్రిజన్మెంట్ అంటే. కానీ లైఫ్ టైం ఇంప్రిజన్మెంట్ మినిమం 14 సంవత్సరాలు అయితే ఖచ్చితంగా ఉండాలి. 14 సంవత్సరాలు మినిమం ఉండాలి. ఆ 14 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత ఒకవేళ హెల్త్ బాగాలేకపోతే, వాళ్ళ ప్రవర్తన కరెక్ట్గా ఉంటే గవర్నమెంట్ రిలీజ్ చేయొచ్చు. కానీ మినిమం 14 years అయితే ఉండాలి. ఓకే, వీళ్ళకి దోషులకు శిక్ష పడింది, శిక్ష అనుభవిస్తున్నారు. 14 years ఇదే టైం వచ్చేసింది. వచ్చిన తర్వాత రిలీజ్ చేయాలి. యాక్చువల్గా ఇక్కడ 2 స్టేట్స్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నాయి. జరిగిందేమో గుజరాత్లో, కేసు అంతా జరిగిందేమో మహారాష్ట్రలో. ఇదంతా కేసు జరిగింది ఎక్కడంటే మహారాష్ట్రలో. కేసు అంతా మహారాష్ట్రలో, ఇన్సిడెంట్ జరిగిందేమో గుజరాత్. అది వేరే స్టోరీ ఇక్కడ నేను డిస్కస్ చేయలేను, కానీ ఓవరాల్గా స్టోరీ చెప్తా చూడండి. అయితే ఆగస్ట్ మన గుజరాత్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, ఆ గవర్నర్ గారు, గుజరాత్ గవర్నమెంట్ ఆ గవర్నర్ గారు ఏం చేస్తారంటే, ఈ బిల్కిస్ బానో కేసులో ఎవరైతే దోషులు ఉన్నారో, ఎవరైతే 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారో, ఎవరైతే ఉన్నారో వాళ్ళని ముందుగా విడుదల చేశారు. ముందుగా అంటే 14 సంవత్సరాలు అయిపోయింది, సత్ప్రవర్తన ఉందని చెప్పేసి వాళ్ళు పిటిషన్ పెట్టుకుంటారు. ఎవరి జైలున్నా పిటిషన్ పెట్టుకోవచ్చు, వాళ్ళలో పిటిషన్ పెట్టుకున్నారు. సో పిటిషన్ పెట్టుకుంటే కమిటీ అపాయింట్ చేశారు. ఆ కమిటీ అయిన తర్వాత అప్పుడున్న గవర్నరు రెమిషన్ ఇచ్చాడు. రెమిషన్ అంటే ఏంటో తెలుసా మీకు? శిక్షను తగ్గించడం అండి. ఒక పర్సన్ 10 సంవత్సరాలు శిక్ష పడ్డది అనుకోండి, అతన్ని 6 సంవత్సరాలు తగ్గించవచ్చు అనమాట. అలా వీళ్ళకి జీవిత ఖైదు, లైఫ్ ఇంప్రిజన్మెంట్ కదా. సో ముందు రిలీజ్ చేశారు, అంటే ఆల్రెడీ శిక్ష అనుభవించారు. 14 years కాదు రిలీజ్ చేస్తారు అనమాట. దీని మీద చాలా పెద్ద దుమారం చెలరేగింది. ఇప్పుడు మ్యాటర్ ఏంటి అని అంటే, వీళ్ళు రిలీజ్ అయ్యి బయటకు వచ్చారు లాస్ట్ టైం. పాపం వీళ్ళకి చూసింది, చాలా బాధపడింది. అంత క్రూరమైన పని చేసినప్పుడు గవర్నర్ గారు ఎట్లా రెమిషన్ ఇస్తారు, నా కళ్ళ ముందు వాళ్ళు తిరుగుతున్నారు, నా పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఆవిడ క్వశ్చన్ చేసి, ఈవిడ ఇంకొంతమంది కలిసి మళ్ళీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఇలా ముందుకు ఎలా రిలీజ్ చేస్తారు, అలాగే లైఫ్ టైం ఇంప్రిజన్మెంట్ కదా, ఇంతకుముందు రిలీజ్ చేస్తే ఎట్లా మాకు నమ్మకం కలుగుతుంది అని చెప్పేసి మళ్ళీ అలా రిలీజ్ చేసిన అవసరం ఉందని చెప్పేసి ఇలా రకరకాలు పెట్టి పిటిషన్ ఇస్తే సుప్రీంకోర్టు చెప్పింది. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ఇలా రిలీజ్ చేయాల్సిన అవసరం ఏముందని ఒకటి చేయొచ్చు, గవర్నమెంట్ అనుకుంటే చేయొచ్చు. కానీ యాక్చువల్గా అయితే కేసు మహారాష్ట్రది కాబట్టి మహారాష్ట్ర గవర్నమెంట్ రిలీజ్ చేయాలి. కానీ గుజరాత్ గవర్నమెంట్ రిలీజ్ చేసింది. అంటే మీకు అధికారం లేకపోయినా గుజరాత్ గవర్నరు వాళ్ళు ఎలా శిక్ష తగ్గిస్తూ రిలీజ్ చేస్తారని చెప్పి సో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఇదొకటి. ఆర్టికల్ 142 ఏంటంటే,
చాలా కేసులు జరుగుతూ ఉంటాయి, చాలా కేసులు సుప్రీంకోర్టుకు వస్తూ ఉంటాయి, కొన్ని జడ్జిమెంట్లు అయితే అడుగుతూ ఉంటాయి. కొన్నిసార్లు సుప్రీంకోర్టుకు స్పెషల్ పవర్స్ ఉంటాయి. ఆ స్పెషల్ పవర్స్ని బట్టి ఒక జడ్జిమెంట్ ఇవ్వచ్చు అన్నట్టు. ఆ స్పెషల్ పవర్స్ ఏంటంటే ఎక్కడైతే సంపూర్ణ న్యాయం జరగలేదని సుప్రీంకోర్టుకు అనిపిస్తున్నారే, ఈ కేసులో సంపూర్ణ న్యాయం జరగలేదు, పూర్తి న్యాయం జరగలేదు, ఆ న్యాయం జరగాలనుకున్నప్పుడు సుప్రీంకోర్టు డిసిషన్ తీసుకోవచ్చు అన్నట్టు. అలా అనుకున్నప్పుడు ఇప్పుడు ఎవరైతే ఈ రిలీజ్ అయిన వాళ్ళు ఉన్నారు కదా, ఆ రిలీజ్ అయిన వాళ్ళు ఏమంటారంటే సుప్రీంకోర్టు మీరు ఆర్టికల్ 142 ప్రకారము అండ్ మాకు న్యాయం చేయండి, మేము 14 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాము, సత్ప్రవర్తన ఉంది కాబట్టి మేము రిలీజ్ అయినాము, మాకు న్యాయం జరిపించండి, సుప్రీంకోర్టు ప్రత్యేక అధికారులు ఇచ్చామని వాళ్ళు అడుగుతున్నారు. సో సుప్రీంకోర్టు ఏమంటుంది, ఇలాంటి విషయాలు మేము ఆర్టికల్ 142 యూజ్ చేసి సంపూర్ణ న్యాయం జరగలేదని చెప్పి మీ తరఫున నేను రిపోర్ట్ నేను ఇవ్వలేను, జడ్జ్మెంట్ ఇవ్వలేను, ఆర్టికల్ 142 మీలాంటి విషయాలను యూజ్ చేయాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది అనమాట. సో ఇదన్నమాట జరిగింది అది. సో ఇప్పుడు దీని పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా చూడాలి? సో పార్డనింగ్ పవర్స్ అంటారు, క్షమాభిక్ష పెట్టే అధికారం అన్నమాట, పార్డనింగ్ పవర్స్ అంటారు. ఇది ప్రెసిడెంట్కి ఉంటుంది ఆర్టికల్ 72 ప్రకారము, గవర్నర్కు ఉంటుంది ఆర్టికల్ 161 ప్రకారము. సో ఇద్దరు కూడా క్షమాభిక్ష పెట్టవచ్చు. అవేమేమి ఉంటాయి మామూలుగా మనకి పార్డన్ అంటారు. పార్డన్ అంటే ఏంటంటే ఇది ప్రెసిడెంట్కి ఉంటుంది, మామూలుగా గవర్నర్ కూడా ఉంటుంది అనుకో, ప్రెసిడెంట్కి ఉంటుంది. సో పార్డన్ అనే పదం యూజ్ చేశారనుకోండి, దే ఆర్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ కన్విక్షన్స్ అనమాట. అంటే అతను ఏది అరేంజ్ చేసినా ఈవెన్ ఉరిశిక్ష అయినా సరే రద్దు చేయొచ్చు, పూర్తిగా ఫ్రీ అయిపోయి జైలు నుంచి బయటకు వచ్చేస్తారు, ఏముండవు కేసులు ఏముండవు, ఇంకా ఫ్రీ అయిపోతారు, పార్డన్. అలాగే కమ్యుటేషన్ అంటారు. కమ్యుటేషన్ ఏంటంటే చేంజ్ ద నేచర్ ఆఫ్ ది సెంటెన్స్ అండి. అంటే ఏంటంటే శిక్ష యొక్క స్వభావాన్ని చేంజ్ చేస్తారు. అంటే కఠిన కారాగార శిక్షని సాధారణ జైలు శిక్షగా, జీవిత ఖైదీ శిక్షని, ఇట్లా ఇచ్చిన స్టేట్మెంట్ చేంజ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఉరి శిక్షని జీవిత ఖైదుగా మార్చొచ్చు అనమాట అట్లా. ఓకే, రెమిటేషన్ అంటే ఏంటి? తగ్గించడం. 10 సంవత్సరాల జైలు శిక్షని 8 సంవత్సరాలు తగ్గించడం అట్లా. సో జైలు శిక్షను తగ్గిస్తే రెమిషన్ అంటారు, అది మనం ఇందాక మనం చూసాం. ఇక రెస్పెక్ట్ అంటారు, ఏదైనా స్పెషల్ కేసెస్ కనుక ఉన్నట్టయితే రెస్పెక్ట్ యూజ్ చేస్తారు. స్పెషల్ కేసు అంటే ఏంటంటే మామూలుగా ప్రెగ్నెంట్ ఉమెన్ కావచ్చు, హెల్త్ ఇష్యూస్ కావచ్చు, సంథింగ్ అయినా ఇష్యూ ఉన్నప్పుడు అప్పుడు వాళ్ళకి కొన్ని శిక్షణ తగ్గించడమో లేకపోతే ఏదైనా చేయడమో చేస్తారు, స్పెషల్ కేసెస్. ఇక రిప్రైవ్ అంటే ఏంటంటే స్టే ఆర్డర్ ఇష్యూ చేయడం. సపోజ్ ఒక అతనికి ఉరి శిక్ష పడింది, త్వరలో ఉరి తీయబోతున్నారు, దాన్ని అర్జెంటుగా ఆపాలి. అంటే నీకు ఇప్పుడు అది ఏదైనా ఇష్యూ కావచ్చు. ఇప్పుడు మనం సినిమాలో కూడా చూస్తూ ఉంటాం కదా, ఉరి శిక్ష పడుతుంది, రేపు ఉరి తీయబోతారు, సడన్గా హీరో నిర్దోషం తెలుస్తుంది, మరి ఎవిడెన్స్ ఇచ్చి ఆపాలి, పోలీసులు ఆపరు. అధికారం ఎవరికి ఉంటుంది? మామూలుగా స్టేట్లో గవర్నర్కి ఉంటుంది, సెంటర్లో అయితే మామూలుగా ప్రెసిడెంట్కి ఉంటుంది, అంటే ఇలాంటి చేయడానికి. సో ఒక శిక్షను ఆపడానికి ఈ స్టే ఆర్డర్ యూజ్ చేస్తారు. అయితే ప్రెసిడెంట్కి గవర్నర్కి ఈక్వల్ అధికారులు ఉంటాయి, కానీ ఒకటి చేంజ్ ఉంటుంది. ప్రెసిడెంట్ ఏమో పూర్తి ఉరి శిక్షను రద్దు చేయొచ్చు, గవర్నరు పూర్తి ఉరి శిక్షని రద్దు చేయలేడు, అదొకటే తేడా, మిగతాని సేమ్ టు సేమ్. సో ఇది పాలిటీ పరంగా చూసుకోవాలి. ఇండియాస్ ఫస్ట్ హెల్త్ ఫుడ్ స్ట్రీట్ లాంచ్ ఇన్ ఉజ్జయిన్ మహంకాళి టెంపుల్ ఉంది కదండి. సో వీళ్ళు ప్రసాదాన్ని డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. స్ట్రీట్ ఫుడ్ ఏర్పాటు. స్ట్రీట్ ఫుడ్ అంటే మామూలుగా మనం చాలాసార్లు హైజీనిక్గా ఉండదని, టేస్టీగా పక్కన పెడితే హైజీనిక్గా ఉండదని, హెల్తీ ఉండదని చెప్పి చాలామంది స్ట్రీట్ ఫుడ్ తినరు. స్ట్రీట్ ఫుడ్ కానీ హెల్తీ ఫుడ్, హైజీన్ ఫుడ్ అనమాట. అలాంటి స్టాల్స్ ఏర్పాటు చేయబోతున్నారు. అలా మొట్టమొదటిసారిగా ఉజ్జయిన్లో స్టార్ట్ చేశారు. నెక్స్ట్, ఇండియా అనేది శ్రీలంకకు ఒక గిఫ్ట్ ఇచ్చిందండి. మామూలుగా మనం పెన్నులు అవి ఇవి గిఫ్ట్ ఇస్తూ ఉంటాం, కానీ మన కంట్రీ ఏం చేసిందంటే ఒక ప్యాట్రల్ వెజల్ని శ్రీలంక గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. సో ఐఎన్ఎస్ కాబ్రా అని పిలుస్తాం, ఐఎన్ఎస్ కాద్రా. ఈ ఐఎన్ఎస్ కాద్రా ఈజ్ ఒక హై స్పీడ్ ఆఫ్ షోర్ పెట్రోల్ వెజల్ అన్నమాట. ఇండియా గవర్నమెంట్ శ్రీలంక గిఫ్ట్ ఇచ్చింది. మనం ఇలా గిఫ్ట్లు ఇస్తాం, ఆయన వేరే వాళ్ళతో దోస్తాను చేస్తున్నారు, అదే చైనాతోనే. నెక్స్ట్, నేపాల్ ఇండియా అగ్రీ టు మూవ్ ఫార్వర్డ్ విత్ పంచేశ్వర్ ప్రాజెక్ట్. ఓకే, సో పంచేశ్వర్ ప్రాజెక్ట్ మీద ముందుకు డిసైడ్ అయిపోయారు. ఏంటి సార్ అంటే ఎగ్జాక్ట్లీ నేపాల్ ఇండియా బార్డర్లో ఒక రివర్ ఉంటుంది, మహాకాళి రివర్ అంటారు. ఏమంటారు? మహాకాళి రివర్ మీద అప్పుడెప్పుడో 1996లో ట్రీటీ రాసుకున్నారండి. మహాకాళి రివర్ ట్రీటీ అని ఎప్పుడెప్పుడో రాసుకున్నారు. సో ఆ రివర్ మీద ఒక ప్రాజెక్ట్ కడుతున్నారు, మల్టీపర్పస్ ప్రాజెక్ట్ అనమాట. మల్టీపర్పస్ అంటే ఇక్కడ పవర్, ఎలక్ట్రిసిటీ ఉంటుంది, అలాగే దాన్ని ఏమంటారు, నీరు కూడా అందిస్తారు అగ్రికల్చర్కి అనమాట. ఇక్కడ ఆల్మోస్ట్ మనకి 6480 మెగావాట్ ప్రొడ్యూస్ చేస్తారు. ఇది ఈక్వల్గా షేర్ ఉంటుంది. దాంతోపాటు ఇండియాలో ఐఎమ్ నాట్ రాంగ్, ఎగ్జాక్ట్లీ ఒక నియర్లీ 2 లక్షల పైగా ఎకరాలకి మనకి నీళ్ళు వస్తాయి అనమాట. 2 లక్షల పైగా ఎకరాలకి నీళ్ళు అంతుంది. దాంతోపాటు ఇంత ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తారు, ఈక్వల్గా షేర్ చేసుకుంటారు. అండ్ అది మహాకాళి రివర్ మీద 1996లో ట్రీటీ అనమాట. ఒకసారి చూసుకోండి జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఆల్ ట్రైబ్ ప్యానల్ టు బి ఫార్మ్ టు డిసైడ్ ద ఇఫ్ చిన్ కుకీస్ విల్ రిమైన్ ఎస్టీ. ఏం లేని మణిపూర్లో ఒక ట్రైబ్ ఉంది, చిన్ కుకీ అనే ఒక ట్రైబ్ ఉంది. ఈ ట్రైబ్ని ఎస్టీలో చేర్చారండి. ట్రైబ్ని ఎస్టీలో చేర్చారు.
చేర్చిన తర్వాత కొంతమంది యాక్సెప్ట్ చేయలేదు. అరే వాళ్ళు ఎందుకంటే మీరు ఎస్లో చేర్చరని చెప్పేసి, చేర్స్తే ఏముంది అని మనం అంటాం కదా. అయితే మ్యాటర్ ఏంటంటే వీళ్ళు ఇండిజినస్ కాదు, అంటే వీళ్ళు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారు, మైగ్రేట్ అయ్యారు. వీళ్ళందరూ ఇమిగ్రెంట్స్ అనమాట. వీళ్ళందరూ ఇమిగ్రెంట్స్ కదా, వాళ్ళకి ఎందుకు మీరు ఎస్టీ హోదా ఇచ్చారు, తీసామని చెప్పి డిమాండ్ చేస్తారు. మరి తీసేలా వద్దా తెలియాలంటే ఫస్ట్ మనం దాని గురించి మొత్తం ఎంక్వైరీ చేసి తీసేయాలి కదా. అందుకని చెప్పి మణిపూర్ సీఎం గారు చెప్పారు, ఒక కమిటీని అపాయింట్ చేస్తాం, కమిటీని అపాయింట్ చేసి ఈ ట్రైబ్ని అలాగే ఎస్టీలో ఉంచాలా తీసేయాలని చెప్పి వాళ్ళు డిస్కస్ చేస్తారంట. బట్ ట్రైబ్ అయితే న్యూస్లో ఉంది, ఒకసారి చూసుకోవాలి అది. నెక్స్ట్, డిఆర్డిఓ లాంచెస్ ఫుల్లీ ఇండిజినస్ అజాల్ట్ రైఫిల్ ఉగ్రం. మనకు ఉగ్రం అంటే ఏం తెలుసు, మామూలుగా రెడ్డి తెలుసు. ఉగ్ర స్వరూపం అంటారు మామూలుగా, అంటే చాలా ఆవేశంగా ఉంటుంది కదా. ఉగ్ర దేవి గారి అమ్మవారు ఉగ్ర స్వరూపం అంటారు, చాలా కోపంతో ఉంటారు, అప్పుడు ఉగ్రం అనే పదం వాడతాం. అలాగే సలార్ సినిమా డైరెక్టర్ ఫస్ట్ అంతమంది ఉగ్రం తీశాడు. మరి ఇక్కడ ఉగ్రం అంటే ఏంటి, గన్ అనమాట. సేమ్ అదే ఉగ్రం అనే పేరు అందుకే పెట్టారు. ఇది ఒక రైఫిల్ అండి, ఇది ఒక రైఫిల్, AK-47 ఒక రైఫిలే. సో ఇది ఒక స్పెషాలిటీ ఉంటుంది, ఉగ్రం రైఫిల్. డిఆర్డిఓ లాంచ్ చేశారు, ఇది ప్రైవేట్ వాళ్ళతో కలిసి లాంచ్ చేశారు అనమాట. సో ఆర్మమెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ARD అంటారు. ఇది ఒక పూణే బేస్డ్ ల్యాబొరేటరీ, ప్రైవేట్ అనమాట. ప్రైవేట్ ప్లస్ డిఆర్డిఓ ఇద్దరు కలిసి లాంచ్ చేశారు. ఏమి సినిమాలో ఎగ్జామ్లో ఏమవుతారంటే ఉగ్రం అంటే ఏంటని అడుగుతారు. అదొక రైఫిల్. ఉగ్రం అంటే రైఫిల్ ఎవరు డెవలప్ చేశారు, డిఆర్డిఓ డెవలప్ చేశారు, అంతే. అదొక అజాల్ట్ రైఫిల్. సో ఈక్వెడార్ డిక్లేర్స్ ఎమర్జెన్సీ యాజ్ నటోరియస్ గ్యాంగ్ బాస్ ఫ్లీస్ జైల్. అటు సైడ్ తెలుసు కదా మనకి, డ్రగ్ ఈ గన్ కల్చర్ ఎక్కువ ఉంటుంది అలాంటి కంట్రీస్లో. ఈక్వెడార్ లాంటి కంట్రీస్లో ఒక పెద్ద నటోరియస్ క్రిమినల్ జైలు నుంచి పారిపోయాడు. కాబట్టి ఒక క్రిమినల్ పారిపోతే దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించాల్సి వస్తుంది. కానీ మన ఇండియాలో క్రిమినల్స్ మన మధ్యనే తిరుగుతూ ఉంటారు. అంటే మర్డర్లు అలాంటివి మన దగ్గర తక్కువ, కానీ బట్ అవినీతి చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. కొన్ని కోట్లు అవినీతి చేస్తూ ఉంటారు, మన మధ్యనే తిరుగుతూ ఉంటారు. మన మధ్యనే ఎమ్మెల్యే అవుతారు, ఎంపీలు అవుతారు, ముఖ్యమంత్రులు అవుతారు, ప్రధానమంత్రులు అవుతారు. IIT ఢిల్లీ డెవలప్స్ వర్క్ ఫర్ ఫుడ్ డెలివరీ ఏజెంట్స్. ఇది అడిగే ఛాన్స్ ఉంటుంది. ఇది ఎవరు డెవలప్ చేస్తున్న అడుగుతారండి. IIT ఢిల్లీ వారు డెవలప్ చేస్తారు. ఏం లేదండి, జొమాటో, స్విగ్గీ చాలా దాంట్లో డెలివరీ బాయ్స్కి సరిగా అమౌంట్ అందట్లేదు, వాళ్ళకు బేసిక్ మినిమం అమౌంట్ వచ్చేలాగా చూడాలని చెప్పి వీళ్ళు ప్లాన్ చేశారు. యాప్ డేటా మొత్తం అనలైజ్ చేసి దాని ఆల్గరిథం తెలుసుకొని, సో టైం ఎట్లా మేనేజ్ చేయాలి, డెలివరీ బాయ్స్ని ఎట్లా యూజ్ చేసుకోవాలి, ఏ ఏరియాలో ఏ టైంలో ఎక్కువ డిమాండ్ ఉంటుంది, ఏ ఏరియాలో ఏ టైంలో డిమాండ్ తక్కువ ఉంటుంది. సో డిమాండ్ ఎక్కువ ఉన్న చోట డెలివరీ బాయ్స్ ఉండడం, డిమాండ్ తక్కువ ఉన్న చోట తక్కువ డెలివరీ, ఇలా సంథింగ్ లైక్ దట్ ఒక ప్లాన్ చేస్తున్నారు. సో తద్వారా వాళ్ళకి ఒక గవర్నమెంట్ బేస్డ్ మినిమం వేజెస్ వచ్చేలాగా ప్లాన్ చేస్తున్నారు. చూద్దాం. మరి మనకైతే ఎగ్జామ్ ఏమవుతారంటే వర్క్ ఫర్ ఫుడ్ దేనికి సంబంధించిన అంటే ఫుడ్ డెలివరీ బాయ్స్కి ఎవరు డెవలప్ చేస్తారు, IIT ఢిల్లీ. అలాగే మైక్రోసాఫ్ట్ ఈజ్ లాంచెస్ AI Odyssey టు స్కిల్ 1 lakh డెవలపర్స్ ఇన్ ఇండియా అంట. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా కెరీర్ పాయింట్ అని చెప్పొచ్చు ముందు ఉంది. సో మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఫ్రీగా 1,00,000 మందికి ఇండియాలో డెవలపర్స్కి ఈ స్కిల్స్ ప్రొవైడ్ చేస్తారంటే లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 లాగా. ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే మైక్రోసాఫ్ట్ వెబ్సైట్ ఓపెన్ చేయండి, 1,00,000 మందికి ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారంటారు. అలాగే అమెరికా ఫస్ట్ లూనార్ ల్యాండర్ ఇన్ హాఫ్ సెంచరీ వోంట్ రీచ్ ద మూన్. అంటే అమెరికా అంటే అట్లా అనుకోకండి, అమెరికా ఫస్ట్ అని కాదు. ఈ లాస్ట్ కొన్ని సంవత్సరాలుగా అమెరికా వాళ్ళు ఎట్లాంటి ల్యాండర్ లాంటి వాటిని మూన్ మీద పంపించలేదు. ఇది యాక్చువల్గా ఫస్ట్ కమర్షియల్ అనమాట. కమర్షియల్ అంటే ప్రైవేట్ వాళ్ళు పంపించింది. సో ఫస్ట్ కమర్షియల్ ల్యాండర్ ఆన్ టు ది మూన్. మనం పంపించాం కదా చంద్రయాన్ 3 ల్యాండర్, అట్లా ఫస్ట్ కమర్షియల్ ల్యాండర్ ఆన్ టు ది మూన్, అది అమెరికా నుంచి. సో ఇది మిషన్ పేరు, ఇది ఆ కంపెనీ పేరు, ఇట్ ఇస్ ద ఫస్ట్ కమర్షియల్. కానీ కొన్ని ఇష్యూస్ వల్ల పాపం ల్యాండ్ అవ్వకపోయింది. బట్ ఎగ్జామ్ అడగచ్చు, ఈ మిషన్ గురించి అడగచ్చు, కంపెనీ గురించి అడగచ్చు, ఫస్ట్ కమర్షియల్ ఏ కంట్రీ లాంచ్ చేసింది చాలా సంవత్సరాలు అడగచ్చు. చూసుకోండి ఒకసారి. ఓకే, ఇది అండి జనవరి 10న అతి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్. సో మళ్ళీ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్తో సో డైలీ వన్స్ కానీ లేకపోతే 2 డేస్కి ఒకసారి కానీ 3 డేస్కి ఒకసారి కానీ రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.